गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की जय। ప్రపంచమంతటా మంగళాన్నిచ్చే పరమేశ్వరుడు ఆ సత్రయాగాన్ని ఇలా పూర్తి చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దక్షుడికి ఇంకా కూడా కోపం అనేది తగ్గలేదంట. ఆయన నిర్వైరం అంటే ఒక విషయం జరిగిందంటే వదిలేయాలి అంతే. దాన్ని మనసులో పెట్టుకొని ఇలా ద్వేషంతో ఉంటే ఇంకా ఎన్ని జన్మాలు ఎత్తి దాన్ని సరి చేసుకోవాలి అనేది తెలియదు. ఈ జన్మలోనే ప్రారంభించాలి దాన్ని వదిలేదానికి. కొంతమంది అయితే ఉంటారు దాన్ని మనసులో పెట్టుకొని ఎప్పుడు సందర్భం దొరుకుతుందా అని ఆ సమయంలో ఇలా వచ్చి దాన్ని ఇలా కసి తీర్చుకునేలాగా తీర్చుకుంటారు. అది చాలా తప్పు. ఇలాగనే ఈ దక్షుడికి చాలా రోజులైందంట, చాలా సంవత్సరం అయిందంట, పరమేశ్వరుని దగ్గర కోపం మాత్రం తగ్గలేదు. కానీ ఇతను కార్యములన్నీ బాగా చూస్తాడు, బాగా అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తాడు కాబట్టి ఈ పదవిని ఇచ్చి చూస్తాం అప్పుడైనా వాడు సరిగ్గా అవుతాడని బ్రహ్మదేవులు వాడిని ఈ ప్రజాపతులకి శ్రేష్ఠుడిగా ఒక పదవినిచ్చారు. ఆ పదవిని ఇచ్చిన తర్వాత ఇంకా కూడా గర్వం ఎక్కువైంది. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఈ ప్రపంచంలోనే ఉత్తమ యాగమైన వాజపేయాన్ని చేసి తర్వాత ఆ వాజపేయానికి ఒక అంగంగా బృహస్పతి శవం అనే ఒక యాగాన్ని చేయాలి అని సంకల్పించుకున్నాడు. ఆ యాగం అనేది లోకోత్తరంగా చేయాలి. అంటే ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి, ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి దేవతలు, మహర్షులు, దేవఋషులు, బ్రహ్మ ఋషులు అందరూ వాళ్ళ పత్నితో పాటు వచ్చి యాగంలో కలుసుకొని అందరూ సంతోషంగా ఉండాలి, అందరినీ బహుమానించాలి అని తీర్మానించాడు. ఇలా తీర్మానించి దాంట్లో ఏమిటంటే పరమేశ్వరునికి కూడా హరిభాగం ఇయ్యాలి అనేది శాస్త్రం. కానీ ఇక్కడ వీడేం చేశారంటే పరమేశ్వరుని కాకుండా అరుద్ర భాగం, పరమేశ్వరునికి ఏ హవిర్భాగము ఇవ్వకూడదు అంటూ శాస్త్ర విరుద్ధంగా ఒక యాగాన్ని ప్రారంభించి ఇలా అందరికీ ఈ శుభలేఖలు అనేది అందరికీ వెళ్ళింది. ఇలా అందరికీ వెళ్ళిన వెంటనే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు. ఇప్పుడు ఏమిటంటే అందరూ మంచి పోస్టులో ఉండేవాళ్ళు కదా, మన లౌకికంగా చూస్తాం కదా. ఏదైనా ఒక గొప్ప ఫంక్షన్, పెద్ద ఫంక్షన్ ఉన్నిందంటే వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమంటే వాళ్ళ వసతులకు కావాల్సినట్లు ఆ కార్లు అవి పెట్టుకొని ఉంటారు. 2-3 కార్లు అవి ఉంటాయి. ఇలాంటి ఫంక్షన్ అవి వచ్చేటప్పుడు తన దగ్గర ఉండే గొప్ప కారుని తీసుకొని మన స్టేటస్ ఎంత అని చూపించేదానికి వెళ్తారు కదా. అలాగా ఈ దేవతలు అందరూ కూడా వాళ్ళతో భార్యాభర్తలతో కలిసి ఇద్దరు కలుసుకొని వాళ్ళ విమానంతో ఇలా దేవలోకం నుంచి భూలోకానికి వస్తున్నారంట. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఏ గంగా నదీ తీరంలో మైత్రేయులు విదురునికి ఈ భాగవతం ఉపదేశిస్తున్నారో ఆ గంగా తీరం హరిద్వార క్షేత్రంలోనే ఈ దక్షిణ యొక్క యాగం కూడా బృహస్పతి యాగం కూడా సంకల్పించాడు. ఎందుకంటే కర్మభూమి ఈ భూలోకంలో యాగాన్ని చేయగలుగుతాము. అలాగా ఇక్కడ సంకల్పించినట్టే వాళ్ళు వస్తున్నారంట. అప్పుడు ఇలా వచ్చేటప్పుడు ఆకాశ మార్గంగా వచ్చేటప్పుడు ప్రపంచమంతటా అందరికీ శుభలేఖలు వెళ్ళింది. అందరూ వెళ్ళి ఈ బృహస్పతి శవం అనే యాగాన్ని దర్శించి అక్కడ హవిర్భాగం తీసుకునేదానికి వెళ్తున్నాము. ఇక్కడ దక్షపుత్రుడైన దాక్షాయిని ఇక్కడే ఉందే, వెళ్ళలేదా అంటూ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ పైన వెళ్తున్నారు. దీన్ని వినిన వెంటనే దాక్షాయిని పైన వెళ్ళి పరమేశ్వరుని దగ్గర చక్కగా మాట్లాడిందంట. మాట్లాడడం అనేది ఒక కళ. మనం ఎలా మాట్లాడతాం, మనం యొక్క విషయాన్ని ఎలా మనము వాళ్ళకి చెప్తామో దాని ద్వారానే కార్యసిద్ధి. మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోతే ఏ పని జరగదు కదా. అలా ఎలా మాట్లాడాలి అని మనకు నేర్పిస్తుందంట దాక్షాయిని. వెళ్ళిన వెంటనే మా నాన్న ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, నేను వెళ్ళొచ్చా అంటే ఆయన పంపించరు. ఆయన వచ్చి ఏం మాట్లాడిందంటే మీ మామగారి ఇంట్లో ఆయన యాగం చేస్తున్నారంట కదా, ఆ మామగారి ఇంట్లో చేసేటప్పుడు అందరికీ మనకు కావాల్సిన బట్టలు అవి కొనిపెట్టుంటారు కదా, దానిపైన మా సహోదరులు అందరూ వచ్చుంటారు, వాళ్ళందరినీ చూడాలి. మా అమ్మను చూసి ఎన్ని రోజులు అయింది, తర్వాత మీ మామగారు ఇచ్చే ఆ వస్త్రములన్నీ తీసుకొని మనం కూడా కట్టుకొని ఆయన ఆశీర్వదించి ఆయనకు నమస్కారం చేసి తీసుకోవాలి కదా, ఇదే కదా సంప్రదాయము. ఇవన్నీ చెయ్యాలి కదా, మీ మామగారు చేసే యాజ్ఞం, మీ యాగమారు చేసే యజ్ఞం అంటూ ఇలా పరమేశ్వరుడి దగ్గర తన తండ్రి అని చెప్పకుండా మీ మామగారు చేసే యాగం అని చెప్పిందంట. ఇలాగ చెప్పి ఏ పరమేశ్వరుడి దగ్గర కానీ మనం చక్కగా ఆరాధించినామంటే కస్య ఐశ్వర్యం స్యాత్ అని ప్రశ్నోత్తర మాలికాలు అడిగేటప్పుడు ఏ శంకరం ఆరాధయేత్ భక్త్యా అంటూ ఎవరైతే పరమేశ్వరుని భక్తిగా ఆరాధన చేస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యము వస్తుంది.
అని ఏ పరమేశ్వరుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయిస్తే వస్తుందో ఆ పరమేశ్వరుని దగ్గర ఈ దక్షుడు ఇచ్చే బహుమానాలు అవి మనం తీసుకోవాలి కదా అని చెప్తుందంట. ఇలా పల విధంగా మా సహోదరి, వాళ్ళ యొక్క భర్తలు, తర్వాత మా అమ్మ, మా నాన్న అందరినీ నాకు చూడాలని ఉంది అని ఇలా పరమేశ్వరుని దగ్గర అడిగిన వెంటనే పరమేశ్వరుడు ఇట్రా అక్కడ కూర్చో, ఎందుకు ఇలా వచ్చి నువ్వు ఇలా హరిబిరిగా ఉన్నావు, ఇలా కాకుండా కొంచెం శాంతంగా ఉండు, ఎందుకు ఇలా ఉన్నావంటే సాధారణంగా ఇలా ప్రపంచంలో ఇలా ఇలా చెప్పినారంటే మా అమ్మాయి ఏముంటుంది, నేనేం అలా లేదు, నీకెప్పుడు నేను ఇలాగనే కనిపిస్తాను, ఎప్పుడు చూసినా నేను అడిగేది నీకు ఏం కళ్ళకు కనపడదు, నా కోసం ఏమి చెయ్యవు అని ఇలా తిడుతుంది భర్తను. కానీ దాక్షాయణి పరమ పతివ్రత కాబట్టి ఏమనిందంటే, నాథ మీరు చెప్పేది వాస్తవము, మన పుట్టింట్లో ఒక ఫంక్షన్, ఒక ఉత్సవం జరుగుతుందని తెలుసుకొని ఏ అమ్మాయికి వచ్చి ఇలా శరీరం అంతా హరిబిరిగా ఉండదు, ఎవరికైనా సరే అది వచ్చి వెళ్ళాలని ఆశతో ఉంటుంది, వెళ్ళకుండా ఇలా ఉంటే శరీరం అంతా చెమట పడుతుంది, తప్పకుండా వెళ్ళాలి ఆశగా ఉంది, అందుకోసం మనం వెళ్తామా అని పైన దాక్షాయిని అడిగేదానికి ప్రారంభించింది. నాథ నాకు తెలుసు మీ యొక్క మాయతోనే జగత్ అనేది సృష్టి అయింది, ఈ జగత్తు ఇలా జరుగుతుందని మీ మాయతో జరుగుతుందని నాకు తెలుసు, ఆ మాయ వల్ల ఏమో నాకు తోచుతుంది మా పుట్టింటికి వెళ్ళి ఈ ఉత్సవంలో కలుసుకోవాలి అని, మీరెంత చెప్పినా కానీ అక్కడికి వెళ్ళాలని నాకు ఆశగా ఉంది, మీరు మనం తీసుకెళ్ళొచ్చా, మీరు తీసుకెళ్తారా అని ఇలా బతిమాలిన వెంటనే పరమేశ్వరుడు దగ్గరకు పిలిచి ఆ దాక్షాన్ని సమాధానం చేసి పైన మాట్లాడేదానికి ప్రారంభించారంట. మనం అవశ్యం వెళ్ళాలి, ఎలాగైతే మీ నాన్న ఇలా ఉత్సవం చేసేటప్పుడు మనం రావాలి అని అనుకొని ఒక సంకల్పంతో ఉండి ఇలా ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా మనం దానికి వెళ్ళి కావాలి, కానీ ఇప్పుడు ఆయన మనం రాకూడదు అనే ఒక సంకల్పంతోనే ఈ యాగం అనేది ప్రారంభించారు అని చెప్పిన వెంటనే పైన దాక్షాని ఇలా చెప్పిన తర్వాత కూడా అంటుందంట, అలాగ రాకూడదని ఆయన పిలవకపోతే ఏమి, మనల్ని చూస్తానంటే ఆయన మనసు మారిపోతుంది అని అనుకొని దాక్షాయణి అంటుందంట, నాథ అది ఆయన పిలవలేదు కదా పర్లేదు, కానీ పిలవకుండా కొన్ని చోట్లకు మీరు వెళ్ళొచ్చు అని చెప్పినారు కదా, నా భర్త ఇల్లు, నా భర్త ఇంటికి నేను ఇలా ఊరికి బయటికి వచ్చేసాను, నా ఊరికి వచ్చేసినాను, మళ్ళీ నేను మా ఇంటికి పోవాలంటే నా భర్త ఫోన్ చేసి నువ్వు ఇక్కడికి రా అని పిలిస్తేనే వెళ్ళాలి అనేది కాదంట, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఇది నీ ఇల్లు, భర్తు గురోహో దేహకృతశ్చ కేతనం, ఇలా మన తండ్రి ఇంటికి వెళ్ళాలి అంటే తండ్రి పిలిస్తేనే వెళ్ళాల్సిన అవసరం లేదు, తండ్రి ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. తర్వాత గురువుని చూడాలంటే నేను వచ్చేసినాను మీరు వచ్చి ఇక్కడ చూడొచ్చు అని వాట్సాప్లో మెసేజ్ పెట్టిన తర్వాత వెళ్ళి చూడకూడదు, గురువు వచ్చారు అని తెలిసినట్టునే వీళ్ళు దర్శనం చేయొచ్చు, తప్పులేదు, ఆయన పిలవాలని కూర్చోక్కర్లేదు. తర్వాత ఇలా యాగయజ్ఞములు ఇవన్నీ సత్సంగం జరిగేటప్పుడు వాళ్ళు పిలవాలి అని నువ్వు చూడకూడదు, వెళ్ళి దాన్ని దర్శనం చేసుకొని రావాలి అని ఇలా మీరే కదా అన్నారు, అలాగ పిలవకుండా వెళ్ళొచ్చు అన్నారు కదా, యాగం అనేది జరుగుతుంది, పైన మా తండ్రి కూడా ఉంటున్నారు అక్కడ, అందుకోసం మీరు ఎలాగైనా నన్ను తీసుకెళ్ళాలి, మనం వెళ్ళాలి అని అడిగిన వెంటనే పైన పరమేశ్వరుడు ఇంకా కూడా మాట్లాడడానికి ప్రారంభించారు. వెంటనే పరమేశ్వరుడు నువ్వు చెప్పిందంతా వాస్తవం, అలాగనే ఉండాలి, కానీ ఇంకొక ధర్మం ఉంది, అది తెలుసుకో, ఏమిటంటే ఎవరైతే ఎంత గొప్ప పని, ఎంత పెద్ద సత్కార్యం చేసినా కానీ ఆ సత్కార్యంలో నేనే గొప్ప, నాకంటే ఎవరు లేదు, దాంభికంగా భగవద్భక్తి లేకుండా, భగవదర్పణ బుద్ధి లేకుండా నేను చేస్తున్నాను అహంభావంతో ఏ పెద్ద పని చేసినా కానీ అది ప్రయోజనం లేదమ్మా, అది సత్కార్యమే కాదు, అలాంటి పనులకి వెళ్ళడం దోషం. అలాగనే మీ తండ్రి నన్ను అవమదించాలి, నన్ను వచ్చి నాకు ఆవిర్భాగం ఇవ్వాలి అనేది శాస్త్రం, ఇలా శాస్త్రోక్తం కాకుండా ఇలా శాస్త్ర విరుద్ధంగా చేసే పని, ఇది ఎంత పెద్ద సత్కార్యమైనా సరే దానికి వెళ్ళకూడదు. దానికి పైన ఒకరు అహంభావంతో ఇలా గర్వంతో ఉంటూ తా శరీరం నాకంటే ఎవరు లేదు అని ఇలా ఉండే వాళ్ళ దగ్గర మన సంబంధం పెట్టుకోకూడదమ్మా. దానికి పైన ఇంకేమిటంటే ముఖ్యం కారణం, నువ్వు ఇప్పుడు వెళ్ళినావంటే నువ్వు అనుకుంటున్నావు నా తండ్రి ఆయన నా పైన ఎక్కువ ఆశతో ఉంటారు, నన్ను ఆ ఆశతోనే నాకు దాక్షాయణిని పేరు పెట్టారు, ఆయన నన్ను కోపించుకోరు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు ఆయనకు నీ పైన ఉండే ఆశ కంటే నా పైన ఉండే ద్వేషమే ఎక్కువ. అందుకోసం ఇప్పుడు నేను దాక్షాయణి తన కుమార్తెగా చూడడు, పరమేశ్వరుని యొక్క పత్నిగానే చూస్తాడు, నేను దాక్షాయణిగా చూడడు, పరమేశ్వరుని యొక్క పత్రిగా చూస్తాడు. అప్పుడు చూసేటప్పుడు ఆయనకు కోపం ఇంకా ఎక్కువ వస్తుంది, ఇలా కోపం ఎక్కువ వచ్చిందంటే నేను నిందిస్తారమ్మా, అందుకోసం నువ్వు వెళ్ళటం అనేది నీకు భావ్యం కాదు అని పరమేశ్వరుడు దాక్షాయణి దగ్గర అన్నారు.
అంతేకాకుండా ఇంకొక సూక్ష్మమైన విషయం, ఈ ప్రపంచంలో ఒకరున్నారు ఇలా జీవిస్తున్నాడంటే ఎందుకు అహంభావంతో ఉండాలి, ఎందుకు గర్వంతో ఉండాలి? మనకు ఎవరన్నా మనం గౌరవిస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారంటే ఈ ప్రపంచంలో నీకు చేయటం లేదు, నీ లోపల ఉండే వేదానికి, నువ్వు చెప్పే భాగవతానికి, నువ్వు చేసే భగవన్ నామ సంకీర్తనకు, నువ్వు చేసే గొప్ప పనులకే నీకు నమస్కారం చేస్తున్నారే తప్ప నీ శరీరానికి ఎవ్వరు చేయటం లేదు. అది నువ్వు తెలుసుకోవాలి. అలాగ చేయాలంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరానికి ఎవరైనా వచ్చి నమస్కారం చేస్తారో ఎత్తుకెళ్ళి దాన్ని ఇలాగా నిప్పులో వేసి భస్మం చేసేస్తారు, కానీ దానికి ఎవరు నమస్కరించరు. అందుచేత ఈ శరీరం అనేది శాశ్వతం కాదు. అలాంటి శాశ్వతం కాని శరీరాన్ని పెట్టుకొని నేను నా శరీరం అంటూ అభిమానంతో ఉంటే అది ఎంత నీచమైనది. అలాంటి నీచంగా ఉండే ఇలాగ మనస్సుతో ఉండే మీ నాన్న ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళినావంటే నిన్ను తిడతాడు. అంతేకాకుండా ఈ మనస్సుతో ఇలా చేసే ఏ ధర్మకార్యమైనా అది తప్పే. అలాంటి ధర్మకార్యానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారమ్మా. అందుచేత దీనికోసం ఆహ్వానం వచ్చిన వాళ్ళు, దీనికోసం వెళ్ళిన వాళ్ళు అందరూ చేసేది తప్పు, అది నువ్వు చేయకూడదు అంటూ చెప్పి చివరిగా ఏమంటున్నారంటే, అమ్మా నిన్ను దాక్షాయణిగా ఆయన చూడడు, నిన్ను పరమేశ్వరుడు నా భార్యగా చూస్తాడు, అతనికి కోపమే వస్తుంది. అందుచేత నువ్వు కానీ ఇప్పుడు వెళ్ళినావంటే ఈ ప్రపంచంలోనే ఘోరమైనది ఏమిటంటే, ఎవరి యొక్క ఆశతో ఎవరు మమ్మల్ని చూస్తే వచ్చి మనకు ఏ కష్టంలో నుంచైనా మనల్ని కాపాడుతారు, మనతో ప్రియంగా ఉంటారు, ప్రీతిగా ఉంటారు, మనతో ఆశగా ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళినామంటే మనకు మనశ్శాంతిగా ఉంటుంది, మన కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు ఎవరిని అనుకుంటున్నావో వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళు కానీ నిన్ను పరిభవం చేస్తే, నేను అవమానిస్తే అది నీకు మరణం దాకా తీసుకెళ్తుంది. అందుచేత వద్దు, నువ్వు వెళితే నీకు భావ్యం కాదు. ఆయన పరమేశ్వరుడు ఏమన్నారంటే నువ్వు వెళ్ళొద్దు అని చెప్పనే లేదంట, నువ్వు వెళ్ళితే భావ్యం కాదు అని అన్ని విషయాలు ఉండేలాగా చెప్పేదానికి ప్రారంభించారు పరమేశ్వరుడు. ఇలా అన్నీ చెప్పారు దాక్షాయణి దగ్గర. నిన్ను మరణం దగ్గర తీసుకెళ్ళిపోతుంది అది, అందుకోసం జాగ్రత్తగా ఉండాలిమా, నువ్వు వెళ్ళేది భావ్యం కాదు అని చెప్పి తర్వాత నీ ఇష్టం అనేసినారు పరమేశ్వరుడు. ఇలా పరమేశ్వరుడు ఇలాగా దాక్షాయనికి వీటన్నింటినీ ఉపదేశించారు. తర్వాత నీ ఇష్టం అని చెప్పేంత వరకు ఈ అధ్యాయం యొక్క పైన దాక్షాయని వెళ్ళిందా లేదా అనేది పైన 4-5 అధ్యాయంలో చూస్తాము. పైన అందరం కలిసి 3వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. తృతీయోऽధ్యాయః మైత్రేయ ఉవాచ సదా విద్వేషతోరేవం కాలో వై ధ్రియమాణయోః జామాతుః శ్వశురస్యాపి సుమహాన్ అతిచక్రమే యదాభిషిక్తో దక్షస్తు బ్రహ్మణా పరమేష్ఠినా ప్రజాపతీనాం సర్వేషాం ఆధిపత్యేస్మయోభవత్ ఇష్ట్వాస వాజపేయేన బ్రహ్మిష్ఠాన్ అభిభూయ చ బృహస్పతిసవం నామ సమారేభే క్రతూత్తమం తస్మిన్ బ్రహ్మర్షయః సర్వే దేవర్షి పితృదేవతాః ఆసన్ కృతస్వస్త్యయనాః తత్పత్న్యశ్చ సభర్తృకాః తదుపశ్రుత్య నభసి ఖేచరాణాం ప్రజల్పతాం సతీ దాక్షాయణీ దేవి పితుర్యజ్ఞమహోత్సవం వ్రజంతి సర్వతో దిగ్భ్యః ఉపదేవవరస్త్రియః విమానయానాః సప్రేష్ఠాః నిష్కకంఠీః సువాససః దృష్ట్వా స్వనిలయాభ్యాసే లోలాక్షీః మృష్టకుండలాః
पतिं भूतपतिं देवम् औत्सुक्यात् अभ्यभाषत। सत्युवाच प्रजापतेस्ते श्वशुरस्य साम्प्रतं निर्यापितो यज्ञमहोत्सवः किल। वयं च तत्राभिसराम वामते यद्यर्थितामि विबुधा व्रजन्तिः। तस्मिन् भगिन्यो मम भर्तृभिः स्वकैः ध्रुवं गमिष्यन्ति सुहृद्दिदृक्षवः। अहं च तस्मिन् भवताभिकामये सहोपनीतं परिबर्हमर्हितुम्। तत्र स्वसृर्मे ननु भर्तृसंहिता मातृश्वसृः क्लिन्नधियं च मातरम्। द्रक्ष्ये चिरोत्कण्ठमना महर्षिभिः उन्नीयमानं च मृडाध्वरध्वजम्। त्वय्येतत् आश्चर्यमजात्ममायया विनिर्मितं भाति गुणत्रयात्मकम्। तथाप्ययं योषिदतत्त्वविच्छते दीनादिदृक्षे भव मे भवक्षितिम्। पश्य प्रयान्तीः अभवान्ययोषितोऽपि अलङ्कृताः कान्तसखावरूथशः। यासां व्रजद्भिः शितिकण्ठमण्डितं नभो विमानैः कलहं स पाण्डुभिः। कथं सुतायाः पितृगेहकौतुकं निशम्य देहः सुरवर्यनेङ्गते। अनाहुता अपि अभियन्ति सौहृदं भर्तुर्गुरोः देहकृतश्च केतनम्। तन्मे प्रसीदेदम् अमर्त्यवाञ्छितं कर्तुं भवान् कारुणिको बतार्हति। त्वयात्मनः अर्धेऽहम् अदभ्रचक्षुषा निरूपितामानुगृहाण याचितः। ऋषिरुवाच एवं गिरित्रः प्रिययाभिभाषितः प्रत्यभ्यधत्त प्रहसन् सुहृत्प्रियः। संस्मारितः मर्मभिदः कुवागिषून् यानाहको विश्वसृजां समक्षतः। श्रीभगवानुवाच त्वयोदितं शोभनमेव शोभने अनाहुता अपि अभियन्ति बन्धुषु। ते यद्यनुत्पादित दोषदृष्टयः बलीयसान् आत्म्यमदेन मन्युना। विद्यातपो वित्तवपुः वयःकुलैः सतां गुणैः षड्भिरसत्तमेतरैः। स्मृतौ हतायां भृतमानदुर्दशः स्तब्धा न पश्यन्ति हि धाम भूयसाम्। नैतादृशानां स्वजनव्यपेक्षया गृहान् प्रतीयात् अनवस्थितोऽयम्।
स्थितात्मनां येभ्यागतान् वक्रधियाभिचक्षते आरोपितभ्रूभिः अमर्शनाक्षिभिः तथारिभिर्न व्यथते शिलीमुखैः शेतेर्दिताङ्गः हृदयेन दूयता स्वानां यथा वक्रधियां दुरुक्तिभिः दिवानिशं तप्यति मर्मताडितः व्यक्तं त्वम् उत्कृष्टगतेः प्रजापतेः प्रियात्मजानाम् असि शुभ्रुसम्मता अथापि मानं न पितुः प्रपत्स्यसे मदाश्रयात् कः परितप्यते यतः पापच्यमानेन हृदातुरेन्द्रियः समृद्धिभिः पूरुष बुद्धिसाक्षिणाम् अकल्पयेषाम् अधिरोढुमञ्जसा पदं परं द्वेष्टि यथासुराहरिम् प्रत्युद्गम प्रश्रयणाभिवादनं विधीयते साधुमिथः सुमध्यमे प्राज्ञैः परस्मै पुरुषाय चेतसा गुहाशयायैव न देहमानिने सत्वं विशुद्धं वसुदेवशब्दितं यदीयते तत्र पुमान् अपावृतः सत्त्वे च तस्मिन् भगवान् वासुदेवः ह्यधोक्षजो मे नमसा विधीयते तत्ते निरीक्ष्यहान पितापि देहकृत् दक्षो ममद्विट् तदनुव्रताश्च ये यो विश्वसृक् यज्ञगतं वरोरुमाम् अनागसं दुर्वचसा अकरोत्तिरः यदि व्रजिष्यसि अतिहाय मद्वचः भद्रं भवत्यान ततो भविष्यति सम्भावितस्य स्वजनात् पराभवः यदा स सद्यः मरणाय कल्पते। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे तृतीयोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।